శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ లలితోపాఖ్యానం. శ్రీమాత్రే నమః. హయగ్రీవ, కలియుగంలో భక్తులకు సర్వసుఖాలు మోక్షం ఇవ్వటానికి భండాసురుని వధించడానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అని తెలిపావు. భండాసురుడు ఏ విధంగా జన్మించాడు, లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది, ఆమె భండాసురుని ఏ విధంగా సంహరించిందో సవివరంగా తెలపవలసింది అని అగస్త్య మహర్షి హయగ్రీవుని ప్రశ్నిస్తాడు. హయగ్రీవుడు లలితాదేవి ఆవిర్భావం వివరిస్తాడు. దక్షుని కూతురైన సతీదేవికి శివుడితో వివాహం అవుతుంది. కానీ క్రమేపీ శివుని పట్ల విముఖత పెంచుకున్న దక్షుడు శివుని ప్రమేయం లేకుండా యాగం చేయటానికి సంకల్పిస్తాడు. కూతురైన సతీదేవిని కూడా ఆహ్వానించడు. తండ్రి అంతరంగం తెలియని సతీదేవి ఆయన తలపెట్టిన యాగం గురించి తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోతూ భర్త వెళ్ళొద్దని వారిస్తున్నా లెక్క చేయక యాగానికి వెళుతుంది. కూతురి మమకారం పట్టించుకొని దక్షుడు ఏర్పరచుకున్న ద్వేషభావంతో పదే పదే శివుని గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానిస్తాడు. ఆ అవమానాలను తట్టుకోలేని సతీదేవి తన యోగశక్తితో అగ్ని ఆవహించి ప్రాణత్యాగం చేస్తుంది. జరిగిన ఘోర సంఘటన గురించి విన్న పరమశివుడు మహోగ్రుడే జటాజూటం నుండి ఒక వెంట్రుకను పీకి అందు నుండి వీరభద్రుడిని సృష్టించి దక్షిణ మీదకు పంపిస్తాడు. వీరభద్రుడు దక్షిణ యాగస్థలిని సర్వనాశనం చేసి విష్ణు చక్రాన్ని కూడా మింగేసి దక్షుని తల తెగనరుగుతాడు. అది చూసిన దక్షుని పత్నులు వీరభద్రుడి కాళ్ళు మీద పడి శరణు వేడుకోగా ఒక మేకతలను తెచ్చి దక్షుని ముండానికి అతికించి అతనిని పునర్జీవుని చేస్తాడు. అట్లా ప్రాణం పోసుకున్న దక్షుడు పశ్చాత్తాపంతో శివుడిని క్షమాపణ వేడుకుంటాడు. ఆ విధంగా ప్రాణత్యాగం చేసిన సతీదేవి పరాశక్తిని సంతానంగా పొందాలని ఘోర తపస్సు ఆచరిస్తున్న హిమవంతుడు మేనకలకు బిడ్డగా జన్మిస్తుంది. పర్వతరాజుకు కూతురైన ఆమెకు పార్వతి అని నామకరణం చేసి అల్లారముద్దుగా పెంచుకుంటాడు హిమవంతుడు. నారదుడు హిమవంతుడి వద్దకు వస్తాడు. హిమవంత, సాక్షాత్తు ఆదిపరాశక్తిని సంతానంగా పొందిన నువ్వు నిజంగా ధన్యుడివి. సతీదేవి తనను వదిలి వెళ్ళిపోయిన తరువాత పరమేశ్వరుడి సన్యాసిగా మారి స్థాను ఆశ్రమంలో తపస్సు చేస్తున్నాడు. నీ కుమార్తెను ఆయన సేవకు వినియోగించావంటే నీకు శ్రేయస్కరం అన్న నారదుని మాటలకు హిమవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. శివుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని తపస్సు చేసుకుంటున్న స్థావరానికి వెళ్ళి ముందుగా నంది అనుమతి తీసుకుని శివుని వద్దకు వెళ్ళి పార్వతిని ఆయన సేవలకు వినియోగించటానికి అనుమతి వేడుకుంటాడు. తన సమ్మతి తెలిపిన శివునికి ఆనాటి నుండి సేవలు చేయసాగింది పార్వతి. పరమేశ్వరుడు నిరంతరం యోగదీక్షలో ఉంటాడు. ఆ విధంగా సమయం గడుస్తుండగా తారకుడు అనే రాక్షసుడు స్వర్గంలోని దేవతలను బాధించడం మొదలెడతాడు. అతను పెట్టే హింసలు భరించలేని దేవతలు బ్రహ్మ వద్ద మొరపెట్టుకోగా ఆయన శివునికి పార్వతికి కలిగే పుత్రుడే ఆ అసురుడిని చంపగలుగుతాడు. కాబట్టి మీరంతా కలిసి శివపార్వతుల కళ్యాణం జరిగేలా ప్రయత్నించండి అంటాడు. బ్రహ్మ తాను చేస్తున్న సృష్టి అభివృద్ధి చెందకపోవటంతో శ్రీహరిని గూర్చి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమైన లక్ష్మీనారాయణులు బ్రహ్మ మనస్సులోని కోరిక తెలుసుకుంటారు. లక్ష్మీ శ్రీహరుల చూపుల నుండి మన్మధుడు జనిస్తాడు. అతనికి పుష్పబాణాలు, చెరుకు విల్లు ఆయుధాలుగా ప్రసాదిస్తారు. ఇంద్రుడు మన్మధుడిని పిలిపిస్తాడు. మాటలతో మన్మధుడి గొప్పతనాన్ని ఎంతగానో ప్రశంసలతో ముంచెత్తి, మన్మథ, శ్రీహరి ప్రసాదం వలన నీవు ఆయుధాలు పొందావు. మేమందరము తారకుని వలన ఎన్నో బాధలు పడుతున్నాము. అతనికి పరమేశ్వరుడి కుబేరుడి చేతిలో తప్ప మరణం లేదు. తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుడిని పార్వతి
సేవించదలుచుకుంటుంది. నీవే వారిద్దరి మధ్య అనురాగం కలిగి వివాహానికి దారి తీసేలాగా చూడ శక్తి కలవాడివి అని మన్మధుని ప్రేరేపిస్తారు. శివునిలోని వైరాగ్యం అంతరించి వివాహానికి సన్నద్ధుడిని చేయమని ఆదేశిస్తాడు. ఇంద్రుడి పొగడ్తలతో తబ్బిబ్బైన మన్మధుడు భార్య రతీదేవి ఎంత వారిస్తున్నా వినకుండా శివుడు తపస్సు చేసుకుంటున్న స్థాను ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఒక అందమైన వసంత ఋతువు వంటి వాతావరణం సృష్టిస్తాడు. అందమైన ఆ వాతావరణం చూసిన శివుని ప్రమదగణాల మనసు చెదిరిపోతుంది. అది చూసిన నంది ప్రమదగణాలని మందలించి తిరిగి వారి మార్గానికి వారిని పంపిస్తాడు. ఆ సమయానికి మన్మధుడు యోగముద్రలో ఉన్న శివుడి ముందరికి వస్తాడు. అదే సమయానికి పార్వతి శివుడికి సేవలందించడానికి అక్కడికి వస్తుంది. శివునికి నమస్కారం చేసి లేవబోతున్న పార్వతి వస్త్రం కొద్దిగా పక్కకు తొలుగుతుంది. అదే సమయంలో మన్మధుడు శివుని మీదకు బాణం సంధిస్తాడు. దానితో శివుని మనస్సు చెదురుతుంది. కానీ వెంటనే ఆ మార్పుకు కారణమేమిటని చుట్టూ పరికించి చూస్తాడు. పొదలమాటును దాగి ఉన్న మన్మధుడు కనిపించగానే శివుడు మూడవ కన్ను తెరుచుకొని ఆ అగ్ని జ్వాలలకు మన్మధుడు భస్మమైపోతాడు. అది చూసిన పార్వతి భయంతో కళ్ళు మూసుకొని కొద్దిసేపటి తరువాత తెరిచి చూసేటప్పటికీ శివుడు అక్కడి నుండి మాయమైపోతాడు. హిమవంతుడు వచ్చి కూతురిని ఓదార్చి తనతో తీసుకొని వెళుతాడు. శివుడి ఆగ్రహానికి గురై బూడిదగా మారిన భర్తను చూసిన రతీదేవి కన్నీరు మున్నీరైపోతోంది. వసంత ఋతువుకు అధిపతైన వసంతుడు వచ్చి రతీదేవిని సముదాయించి మన్మధుడికి బ్రహ్మ ఇచ్చిన శాపం గుర్తు చేస్తాడు. సందోపసునందులను అంతం చేయటానికి బ్రహ్మ తిలోత్తమను సృష్టిస్తాడు. కానీ మన్మధుడు చిలిపిగా తన బాణం బ్రహ్మవైపు సంధించేటప్పటికీ ఆయన కూడా తిలోత్తమ తన కూతురు అన్న విషయం విస్మరించి వ్యామోహంతో ఆమె వెంట పడతాడు. అది చూసిన తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతుంది. బ్రహ్మ కూడా మొగలేడిగా మారి ఆమె వెనక పోతాడు. ఆ దృశ్యం చూసిన దేవతలు భయభ్రాంతులవుతారు. రాబోతున్న ప్రమాదం పసిగట్టిన శివుడు ఒక వేటగాడిలా మారి బాణం సంధించి బ్రహ్మ ముందుకు వస్తాడు. శివుని భయంకర రూపం చూసిన బ్రహ్మ వాస్తవానికి వచ్చి తను చేయబోయిన ఘోరం తెలుసుకుంటాడు. ఈ సంఘటన తర్వాత మన్మధుడు చేసిన చిలిపితనం తెలుసుకున్న బ్రహ్మ అతనిని పిలిపించి, నీకు ఇచ్చిన అధికారం దుర్వినియోగం చేసిన అనర్థం శివుడి రాకతో నివారింపబడ్డది. ఏదో ఒకనాడు నువ్వు శివుడి ఆగ్రహ జ్వాలలకు భస్మమవుతావు అని శపిస్తాడు. శాపం విన్న రతి మన్మధులు భయంతో శాప విమోచన కోసం బ్రహ్మను ప్రార్థిస్తారు. ఆదిపరాశక్తి లలితాదేవి అవతారం ఎత్తుతుంది. ఆ అవతారంలో శివుడిని వివాహమాడుతుంది. ఆ వివాహం అనంతరం మన్మధుడు తిరిగి తన రూపం పొందగలుగుతాడు అని శాప విమోచనం తెలుపుతాడు. ఆ వృత్తాంతం వినిపించిన వసంతుడు, అమ్మా, ఎంతటి వారైనా శాప ఫలితం అనుభవించక తప్పదు. ఏది ఏమైనా బ్రహ్మ చెప్పినట్టుగా నా సోదరుడు మన్మధుడు తిరిగి పుడతాడు. అంతవరకు ధైర్యంగా ఉండి లలితాదేవిని పూజిస్తూ ఉండు అని ధైర్యవచనాలు పలుకుతాడు. రుద్రగణాల నాయకులలో ఒకడైన చిత్రకర్మ భస్మమైన మన్మధుడి బూడిదతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు. అట్లా తయారు చేసిన బొమ్మను శివుడి వద్దకు తీసుకువెళ్ళి చూపిస్తాడు. శివలీలలో అనిర్వచనీయం కదా. శివుడి వద్దకు వెళుతుండగానే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి బాలుడు ఒక్క గంతుతో శివుడికి చిత్రకర్మకు ప్రణామం చేస్తాడు. చిత్రకర్మ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. ఆ బాలుడికి శతరుద్రీయ మంత్రం ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు. ఆ బాలుడు అదేవిధంగా మంత్రపఠనం చేస్తూ తపస్సు చేయటం మొదలెడతాడు. తపస్సు చివరి దశకు చేరుతుండగా శివుడు ప్రత్యక్షమవుతాడు. బాలుడు ఆనందంతో, నాతో యుద్ధం చేసిన వారెవరైనా
తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి. ఆ శక్తి నా శక్తిలో చేరాలి. నా ప్రత్యర్థి ఉపయోగించే ఏ ఆయుధము నన్ను బంధించకూడదు అంటూ ప్రత్యేకమైన వరాలు ప్రసాదించమని వేడుకుంటాడు. శివుడు వెంటనే వరాలు ప్రసాదించటమే కాక 60 సంవత్సరాలు రాజ్యం ఏలేటట్టు మరో వరం కూడా ఇస్తాడు. ఇదంతా గమనించిన బ్రహ్మ విసుగ్గా సిగ్గు అనే అర్థం వచ్చేలాగా భండ అంటాడు. రాక్షస ప్రవృత్తి ఉన్నవాడవటం చేత భండాసురుడు అన్న పేరు వస్తుంది. మహేశ్వరుని క్రోధాగ్ని నుండి పుట్టటం వలన భండు మహాబలవంతుడు అయ్యాడు. ఈలోగా మిగిలిన మన్మధుడి బూడిద నుండి విశుక్ర విషంగా అన్న 2 రాక్షసులు పుడతారు. వారిద్దరూ భండాసురుడి ముఖ్య అనుచరులు అవుతారు. వారితో పాటు వేలాది మంది రాక్షసులు ఆ బూడిద నుండి పుట్టుకొస్తారు. వారంతా కలిసి భండాసురుని 300 అక్షౌహిణుల సైన్యంగా ఏర్పడతారు. అట్లా అన్ని వేల మంది రాక్షసులు జన్మించారని తెలుసుకున్న అసుర గురువు శుక్రాచార్యుడు వారికి గురుత్వ బాధ్యత తీసుకుని నిత్య అనుష్ఠానాలు నిర్వర్తించమని వారిని ఆదేశిస్తాడు. దేవశిల్పి మయుడిని రప్పించి మహేంద్ర పర్వతాల మీద శోణితపురము శూన్యక పట్టణం అనే నగరాన్ని నిర్మింపచేస్తాడు. యముడు శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎక్కువ అందంగా తీర్చిదిద్దుతాడు. యముడు బ్రహ్మచేత హిరణ్యకశిపుడికి ఇవ్వబడిన కిరీటము, చామరలు, గొడుగు, విజయము అనే ధనువు, సింహాసనాన్ని స్వీకరించి పట్టాభిషిక్తుడవుతాడు. రాక్షసులను ఆ నగరానికి రప్పించి భండాసురుడిని రాజుగాను విశుక్రుని విషంగుడిని యువరాజులుగా నియమిస్తాడు. భండాసురుడికి సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అన్న 4 భార్యలు ఉంటారు. శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో హోమాలు, వేదపఠనం, తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి. అతను ధర్మపరుడై శివారాధన తత్పరుడై యజ్ఞయాగాలు చేస్తూ చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. అతని బలం పెరుగుతూ ఉంటుంది. ఇంద్రుని బలం తరిగిపోతూ ఉంటుంది. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.